ఆవు మరియు పులి. ఒక పెద్ద అడవికి దగ్గరగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఎంతో ప్రియమైన ఒక ఆవు ఉండేది. ఆ ఆవు చాలా మంచిది, శాంతంగా ఉండేది. ప్రతిరోజు అడవిలో గడ్డి మేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేది. అడవిలో ప్రమాదం. ఒకరోజు ఆవు ఎప్పటిలాగే గడ్డి మేస్తూ కొంచెం లోపలికి వెళ్ళింది. అక్కడ అకస్మాత్తుగా ఒక భయంకరమైన పులి ఎదురైంది. పులి గర్జిస్తూ చెప్పింది, "ఈరోజు నాకు ఆహారం దొరికింది." ఆవు చాలా భయపడింది, కానీ ధైర్యం తెచ్చుకొని వినయంగా మాట్లాడింది. ఆవు మాటలు. ఆవు చెప్పింది, "పులిరాజా, నాకు ఇంట్లో ఒక్క చిన్న దూడ ఉంది. దానికి పాలిచ్చి తిరిగి వచ్చి నీకు లొంగిపోతాను. దయచేసి ఈరోజు నన్ను వదిలేయండి." పులి ఆశ్చర్యపోయింది. "నువ్వు తిరిగి వస్తావా? జంతువులు మాట నిలబెట్టుకోవు" అంది. ఆవు నమ్మకంగా, "నిజాయితీ నా ధర్మం, నేను తప్పకుండా వస్తాను" అంది. పులి అంగీకారం. ఆవు మాటల్లోని నిజాయితీ చూసి పులి కాసేపు ఆలోచించి, "సరే, నువ్వు వెళ్ళిరా. నువ్వు తిరిగి వస్తే నీ నిజాయితీని నమ్ముతాను" అంది. ఆవు ఆనందంగా గ్రామానికి వెళ్ళింది. గ్రామంలో నిర్ణయం. ఆవు దూడకు పాలిచ్చింది. రైతు అంతా విషయం విన్నాడు. అతడు ఏడుస్తూ, "నువ్వు తిరిగి వెళ్ళొద్దు. నేను ఇంకొక ఆవును కొనుగోలు చేస్తాను" అన్నాడు. కానీ ఆవు చెప్పింది, "మాటిచ్చాను, మాట నిలబెట్టుకోవడం నా ధర్మం" అని అడవికి తిరిగి బయలుదేరింది. పులి ఆశ్చర్యం. ఆవు తిరిగి రావడం చూసి పులి ఆశ్చర్యంతో నిలబడింది. "నిజంగా వచ్చావా? ఇంత నిజాయితీ నేనెప్పుడూ చూడలేదు" అంది. పులి హృదయం కరిగిపోయింది. పులి మార్పు. పులి చెప్పింది, "నీ నిజాయితీ నాకు కన్ను తెరిపించింది. నిన్ను నేను తినను. ఈ అడవిలో నువ్వు సురక్షితంగా ఉండొచ్చు" అని ఆవును వదిలేసింది. ఆవు ఆనందంగా ఇంటికి వెళ్ళింది. నీతి. నిజాయితీకి ఎప్పుడు విజయం ఉంటుంది. మాట నిలబెట్టుకోవడం గొప్ప గుణం. మంచితనం కఠిన హృదయాన్ని కరిగిస్తుంది. కోతి మరియు మొసలి. ఒక పెద్ద నది ఒడ్డున పండ్లతో నిండిన ఒక జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి ఆనందంగా జీవించేది. ఆ చెట్టు జామ పండ్లు చాలా రుచిగా ఉండేవి. కోతి రోజు ఆ పండ్లు తిని నది ఒడ్డున ఆడుకుంటూ ఉండేది. మొసలితో స్నేహం. ఒకరోజు నదిలో నుంచి ఒక మొసలి బయటికి వచ్చింది. కోతికి అది కనిపించడంతో భయం వేసిన కోతి తెలివిగా మాట్లాడింది. "నమస్తే మిత్రమా, నువ్వు పండ్లు తింటావా?" అని అడిగింది. మొసలి, "లేదు, నేనెప్పుడు తినలేదు" అంది. కోతి ఒక పండు ఇచ్చింది. మొసలికి పండు చాలా నచ్చింది. అప్పటి నుంచి కోతి, మొసలి మంచి స్నేహితులయ్యారు. కోతి రోజు పండ్లు ఇచ్చేది. మొసలి ఆనందంగా తింటూ స్నేహంగా ఉండేది. మొసలి భార్య కుట్ర. ఒకరోజు మొసలి పండ్లు తీసుకొని ఇంటికి వెళ్ళింది. అవి తిన్న మొసలి భార్య అనుకుంది, "ఇంత రుచికరమైన పండ్లు తినే కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో" అని. ఆమె మొసలితో, "ఆ కోతి గుండె తెచ్చిపెట్టకపోతే నేను తినను" అని బెదిరించింది. మొసలి స్నేహం, భార్య మాట ఈ రెండిటి మధ్య చిక్కుకుంది. మోసం మొదలు.
మరుసటి రోజు మొసలి కోతితో మృదువుగా మాట్లాడింది. మిత్రమా, నా ఇంటికి వచ్చి నా భార్యను కలవు అంది. కోతి ఆనందంగా అంగీకరించింది. మొసలి వెన్నుపై కూర్చొని నదిని దాటసాగింది. ప్రమాదం తెలిసిన క్షణం. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత మొసలి నిజం చెప్పేసింది. నిజం చెప్పాలి మిత్రమా, నా భార్యకు నీ గుండె కావాలి. ఇది విన్న కోతి భయపడలేదు, తన సమయస్ఫూర్తి చూపించింది. కోతి తెలివి. కోతి నవ్వుతూ చెప్పింది, అయ్యో, నేను గుండెను చెట్టుపై వదిలేశాను కదా, ముందు వెనక్కి తీసుకెళ్ళి తర్వాత మీ ఇంటికి వెళ్దాం. మొసలి అమాయకంగా నమ్మింది. మళ్ళీ చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టు దగ్గరికి రాగానే కోతి వెంటనే దూకి చెట్టెక్కింది. కోతి విజయం. చెట్టుపై నుంచి కోతి చెప్పింది, అయ్యో మొసలి, గుండె లేకుండా ఎవరు బతుకుతారా? మోసం చేయడం మంచిది కాదు. మొసలి తన తప్పును అర్థం చేసుకొని సిగ్గుతో నదిలోకి వెళ్ళిపోయింది. నీతి. ఆపదలో సమయస్ఫూర్తి ప్రాణాలు కాపాడుతుంది. నిజమైన స్నేహం మోసంతో నిలవదు. తెలివి బలం కన్నా గొప్పది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.